బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అసలు ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు? వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అసలు ఈ వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకుంటారు? అలాగే ఉత్తర ద్వారం వైపు నుండే స్వామివారిని ఎందుకు దర్శించుకుంటారు? వీటన్నింటి గురించి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. చాలా మందికి దీనికి ప్రాముఖ్యత తెలియదు. దాని విశిష్టత ఏంటి అనేది ఒకసారి మాకు చెప్తారా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనకి ఏకాదశి అంటే 11 అనేటువంటి సంఖ్యకు ప్రమాణం. మనందరికీ తెలిసినట్టుగా ఏకాదశిని 11 ఏవేవి మనం పరిగణలోకి తీసుకుంటారు అంటే 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ఒక మనస్సు. 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనసు, ఇదంతా కలిస్తే 11. కాబట్టి మనకు సాధారణంగా నెలలో 2 ఏకాదశులు వస్తాయి. ఇలా ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండాలి. ఉడకబెట్టిన పదార్థం తినకూడదు. దేవాలయాల్లో కూడా ఇవాళ రేపు ఆ దేవాలయ ధర్మకర్తలు మేము ప్రసాదం పంచాలి అన్నటువంటి ఉత్సుకతతోని ఏకాదశి నాడు వండినటువంటి పదార్థాన్ని నివేదన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏకాదశి నాడు బ్రాహ్మలు భోజనం చేయరు. దేవుడు భోజనం చేయనప్పుడు మేము ఎలా చేస్తామని బ్రాహ్మలు కూడా భోజనం చేయరు. కాబట్టి అందరూ ఉపవాసం అనేటువంటిది పాటిస్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అనంటే చాలామంది ఇవాళ రేపు ఉన్నటువంటి రోగములు రుగ్మతుల వల్ల ఇబ్బంది పడుతూ ఈ ఏకాదశి నాడు పాటించడం అనేటువంటిది మానేశారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి వచ్చేసరికి మొత్తం 12 × 2 24 ఏకాదశులు ఉంటాయి కదా. ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే, ఆ ఒక్కరోజు బ్రహ్మచర్యం ఉంటే 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నటువంటి ప్రతిఫలం దక్కుతుంది. శ్రీమన్నారాయణుడు ఆ యొక్క రోజున ఉత్తర ద్వారం గుండా వచ్చిన వారిని సంపూర్ణమైనటువంటి కరుణాకటాక్షాలు మెండుగా కురిపించదరు అనేటువంటిది శాస్త్ర ప్రమాణికంగా ఉన్నటువంటి విషయం. అయితే ఈ ఏకాదశి నాడు తెల్లవారుజామునే లేచి 4:30-5 గంటల ప్రాంతం వరకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా వైష్ణవాలయానికి లేదా ఏ ఆలయానికి వెళ్ళినా వారు రెగ్యులర్గా వచ్చేటువంటి దర్శనంని మొత్తం అంతా కూడా ఆపివేసి ఉత్తర ద్వారం గుండా ప్రవేశం చేయిస్తారు. మనందరికీ తెలిసినట్టుగా సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయిస్తాడు, అది అలాగే పడమరగా వెళ్ళిపోతాడు, అంతే కదండి. కానీ అలా కాదు. వాస్తవంగా సూర్యుడు ఉదయాన్నే ఉదయించి మనకు ఉత్తరాయణము దక్షిణాయనము 2 ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు ఉత్తరము గుండా ప్రయాణం చేస్తాడు, తూర్పున ఉదయించి ఇలా క్రాస్గా వెళ్తాడు. అందుకని ఉత్తరాయణంగా మనం ప్రయాణించినటువంటి ఆ యొక్క ప్రయాణ సమయంలో పుణ్యకార్యములు చేసిన, దేవతా ప్రతిష్టలు చేసిన, ఏవైనా సరే మంచి కార్యక్రమాలు చేస్తే ఆ రోజు చాలా చాలా మంచిది. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలము సంపూర్ణమైనటువంటి పుణ్యకాలము. ఆ రోజు ఉత్తర వైపు దర్శనం చేసుకుంటే పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు. పాపాలు తొలగిపోతాయి. అలాగే దాంతో పాటుగా మనకు తెలిసి తెలవక చేసిన పాపాలంటే వాంటెడ్లీ చేసినవి కాదమ్మా. అనుకోకుండా ఉదాహరణకు ఒక కారు ప్రయాణం చేస్తూ నోరు లేని మూగజీవి అటుగా వస్తుంది, ఇతనికి కనిపించకుండా దాన్ని మించి వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి, అది తెలవకుండా సంక్రమించినటువంటి దోషము, పాపము. అంతెందుకు మనం ఈరోజు బయట తిరుగుతున్నాం, కార్లలో తిరుగుతున్నాం, రోడ్డు పైన ఏవైనా క్రిమి కీటకాలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. వాటి యొక్క దోషం ఎలా పోతుంది అంటే సూర్యభగవానుడు వాటి యొక్క దోషాన్ని తీసేసుకుంటాడు. అందుకే సూర్యభగవానుడిని ఏమంటారంటే ప్రత్యక్ష సూర్యనారాయణుడు అని అంటారు. కాబట్టి ఉత్తరాయణం గుండా వచ్చి ఈ నారాయణుడిని దర్శించుకోవడం వల్ల, ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల, ఉపవాసం అంటే ఇవాళ రేపు అందరు చేసేటువంటి పని ఏమిటంటే ఏమీ తినకుండా పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉంటామండి అంటారు. ఇంతకీ ఏం చేసావయ్యా రోజు మొత్తంలో అంటే నా ఇష్టమైనటువంటి హీరో సినిమా చూసా అంటున్నాడు. కాబట్టి ఇవి కాదు. ఉపవాస దీక్షకు ఉన్నటువంటి ప్రామాణికం ఏమిటంటే ఉప అంటే దేవుడికి దగ్గరగా, వాసము అంటే నివాసము, దగ్గరగా ఉనంటే ఏదైనా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గది దగ్గర లేదా దేవుడి దగ్గర కూర్చొని
అగరబత్తి వెలిగించుకొని ఏదో ఒక మంత్ర జపం చేయాలి, ఏదైనా మంత్రం వినాలి, ఏదైనా దేవుడికి సంబంధించిన పురాణ ఇతిహాసాలకు సంబంధించిన విషయం వినాలి, లేదా ఏవైనా క్రతువులు హోమములు జరిగితే అందులో పాల్గొనాలి, ఏదైనా దేవాలయంలో అభిషేకాలు జరిగితే ఉండాలి. ఏది లేదండి మేము ఏవి చెయ్యలేము అన్న పక్షంలో భుజానికి సంబంధం అంటే చేత్తోని మనం ఏదైనా పని చేయగలం కదా, దేవాలయంలో ఊడవడమో తొడవడమో దేవుడి ఆభరణాలు కడగడమో లాంటి అవకాశం వస్తే ఆ పనులు చేయడం వల్ల మనకు తెలవకుండానే మనం ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. మనం ఏదైనా పాపం చేశారనుకోండి, ఉదాహరణకు నేను ఒక 50,000కు సంబంధించిన పాపము తెలిసే చేశా, నేను ఒక 1,00,00,000 రూపాయలకు సంబంధించినంత వరకు కూడా పుణ్యం చేశా, మరి ఈ పాపం ఈ పుణ్యంలోంచి పోతుందా? పోదు. ఏమవుతుంది అంటే ఈ యొక్క రాశిగా చేసినటువంటి పుణ్యం అలాగే ఉంటుంది, పాపానికి తగ్గటువంటి ప్రతిఫలం అనుభవించాల్సిందే ఖచ్చితంగా. అలా అనుభవించకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఇలాంటి ఏకాదశి నాడు దేవాలయాలకు వెళ్ళడం, దేవాలయంలో ఏమైనా మొక్కలు నాటుతున్నా, చుట్టుపక్కల ఏమైనా క్లీన్ చేయాల్సి ఉన్నా, స్వామివారికి ఏవైనా పల్లకీ సేవలు జరుగుతున్నా, హోమాలు జరుగుతున్నా, మన వంతు మనం ఏమైనా సరే ఖర్చు పెట్టేటువంటిది ఏమిటంటే శ్రద్ధ భక్తి. చాలామంది పూజ చేసేటప్పుడు కూడా తల్లి ఎలా అంటారంటే సువర్ణ సింహాసనం సమర్పయామి, సువర్ణ అక్షితాన్ సమర్పయామి అంటారు. నిజంగా మీరు బంగారపు సింహాసనం ఇస్తారా? బంగారపు అక్షితలు వేస్తారా? లేదు. ఎందుకు? ఆయనకు కావాల్సింది ఐశ్వర్యం కాదు, ఆయన దగ్గర లేని ఐశ్వర్యమా? ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఉన్నాయంటే చెప్పలేం. అలాంటప్పుడు మనం ఇచ్చేటువంటిది స్వామివారికి ఏమిటంటే శ్రద్ధ భక్తి. మనం ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా చేస్తున్నాం తప్ప ఆయన మన శక్తిని చూడు, భక్తిని మాత్రమే చూస్తాడు. కాబట్టి భక్తిగా మనం ఆ రోజున ఉండి దేవుడికి నివేదన చేసినటువంటి పండ్లు అంటే ఉడకబెట్టినవి కాకుండా పండ్లు కానీ పాలు కానీ పలహారములు ఇలాంటివి మాత్రమే, ఉడకబెట్టినవి కాకుండా వండినవి కాకుండా ఏవైనా నైవేద్యం పెట్టి అవి మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు, ఎటువంటి దోషం లేదు. అలాగే వీలైనంత వరకు కూడా ఆ రోజు సాయంత్ర సమయంలో చాలామంది పాటించాల్సినటువంటి ఒక్క నియమం ఏమిటంటే మనందరికీ తెలిసినటువంటిది సగ్గుబియ్యం అంటారు. తెలంగాణ ప్రాంతంలో అధికంగా సగ్గుబియ్యం అంటారండి. సగ్గుబియ్యము అని అంటే కిచిడి, సగ్గుబియ్యంతో కిచిడి చేసుకుంటారు. అలాంటిది ఏదైనా సాయంత్ర సమయంలో చేసుకొని అందున ఉప్పు లేకుండా సైంధవ లవణం అని ఉంటుంది. బ్రహ్మదేవుడు తయారు చేసినది ఒకటైతే విశ్వామిత్రుడు తయారు చేసింది ఒకటి, అది వేరే టాపిక్, ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. అయితే ఈ రెండిట్లో వ్యత్యాసం ఏమిటంటే ఒకటి మన ఆరోగ్యానికి మంచిది, ఇంకొకటి ఆరోగ్యాన్ని తగ్గించేస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది సైంధవ లవణం, కాబట్టి ఆ సైంధవ లవణం వేసుకొని అంటే ఉప్పుకి బదులుగా సైంధవ లవణము, కారానికి బదులుగా మిరియాల పొడి, పల్లీలతోని పొడి చేసి అవి వేసుకొని ఆ పదార్థం మాత్రమే తీసుకొని మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఉండి మళ్ళీ తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకున్న తర్వాతకి ఇంకేదైనా తినాలి. ఇలా చేస్తే సంవత్సర కాలం మనం ఏకాదశి నాడు ఉపవాసం చేసిన ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి ముక్కోటి ఏకాదశికి అంత విశిష్టత. ధన్యవాదాలు గురువుగారు, వైకుంఠ ఏకాదశి గురించి చక్కగా వివరించినందుకు. For more videos like this, subscribe Big TV channel.